స్టార్ట్ చేయనా? నమస్తే నమస్తే. అవును, ఐబొమ్మ రవన్న జైలు నుంచి బయటకు రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి పేదవాళ్ళందరికీ మళ్ళీ దేవుడు వచ్చి మా మధ్యలో ఉన్నాడు అనే ఒక సంతోషం, అనే ఒక నమ్మకం మాకు మళ్ళీ కలిగిందంటే ఐబొమ్మ రవి అన్న బయటికి రావడమే. చూడండి, మా మధ్యన లేకపోయినా, మా మధ్య ఉండకపోయినా ఆయన ఆ సినిమా పేదవాళ్ళందరికీ అందించాడు. కాబట్టి పేదవాళ్ళకి ఏ సహాయం చేసినా, ఏ రూపంలో చేసినా వాళ్ళు దేవుళ్ళు అవుతారు అంతే. వాళ్ళు ముఖం కనబడకపోవచ్చు, వాళ్ళ విగ్రహాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళ పేరు మాత్రం ఎల్లకాలం చిరస్థాయిగా మిగిలిపోద్దనడానికి కారణం ఐబొమ్మ రవి అన్న ఒకడే. కాబట్టి ఖచ్చితంగా ఐబొమ్మ రవి అన్న నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. ఆయన తెలివితేటలు, అతని శక్తి సామర్థ్యాలు దేశానికి ఉపయోగపడే విధంగా వాడండి. అతని మీద ఉన్న కేసులు మొత్తం తీసేసేయండి దయచేసి. అతను తెలుసో చేశాడు. అవునవును, కరెక్టే. పక్క స్టేట్కి పక్క దేశానికి పోకూడదు అన్ని పెట్టారు. సార్ పోనండి, మెల్లమెల్లగా అన్ని కేసులు పోవాలి. ఆ అన్న మళ్ళీ ఇదివరకులాగే మా అందరి మధ్య మా పేదవాళ్ళ మధ్య ఉండాలి. మా పేదవాళ్ళకి మళ్ళీ ఏదో రూపంలో సహాయం చెయ్యాలి. అతను సాఫ్ట్వేర్ అట్ట కాదు అదే నేను చెప్పింది, అది కాదు. అతని తెలివితేటలో పేదరికాన్ని పోగొట్టే విధంగా ఏదైనా తెలివితేటలు పడితే బాగుంటుంది అని అంటున్నా. అదే దేశానికి కాకపోయినా రాష్ట్రానికి, పేదవాళ్ళకి, మన తెలుగు పేదవాళ్ళకైనా వాడి ఆ పేదరిక సమస్య కొద్దిగా తగ్గించేటట్టుగా ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సినిమా అనేది మరీ అన్యాయం, దారుణం. సినిమా అనేది ఏంటంటే నిజంగా మనలాంటి పేదవాళ్ళ కష్టాన్ని దోచేసుకున్నారు డబ్బు రూపంలో. సినిమా బాగున్నా బాగలేకపోయినా 1000 రూపాయలు, 2000, 3000 కరెక్టే. సినిమా హీరోలు చెప్తున్నారు క్లారిటీగా, మేము డబ్బున్నోళ్ళమే, మా పిల్లలు, మా బంధువులు, మా వాళ్ళు సినిమాలు తీస్తారు, హీరోలు అవుతారు, సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు, అన్నీ చేస్తారు, మీ బతుకులు మాత్రం ఇంతే అన్నారు వాళ్ళు. అయినా కూడా మేమే సిగ్గు లజ్జ లేకుండా ఆ సినిమా థియేటర్ పోతున్నాం, మా పేదవాళ్ళందరం. ఇంక నుంచి పేదవాళ్ళు ఎవరో సినిమా థియేటర్లు పోం. మాదే తప్పు, మాలాంటి పేదవాళ్ళది తప్పు మాకు అర్థమైంది. ఆ సినిమాలు చూడడం కూడా మాదే తప్పు, ఆ డబ్బు పెట్టి. కాబట్టి ఇంక నుంచి సినిమాలకి ఎవరు పోకండి, మానేసేయండి. ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత థియేటర్లు ఉంటే పోండి. 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ అంతే. అంతకు మించి 100 రూపాయలు మించి ఎక్కువ పెడితే పోకండి థియేటర్కి. ఇంకా అయినా కూడా పోతారు, వినరు. సరే, ఎవరిష్టం వాళ్ళదిలేండి, ఎవరిష్టం వాళ్ళదే, నాకు చెప్పే హక్కు లేదు. కానీ పేదవాళ్ళ తరపున ఏదన్నా మంచి మాట కానీ మాట్లాడచ్చు. ఐబొమ్మ రవి అనక చెప్పేదలా ఒకటే, తెలివితేటల సామర్థ్యాన్ని మొత్తాన్ని దేశ ప్రయోజనాల కోసం వాడితే బాగుంటుందని అనుకుంటున్నాం అంతే. కానీ ఇంకొద్ది రోజుల్లో అతని మీద ఉన్న కేసులు మొత్తం పోవాలి. అతను మళ్ళీ ఎదువరలాగే అమెరికా పోవాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. అది ఇదివరలాగే అతను జాబ్ చేయాలి, పక్క దేశం పోవాలి. అతను మళ్ళీ బాగా డబ్బు సంపాదించుకుని మళ్ళీ మాలోనే పేదవాళ్ళందరికీ ఏదో ఒక సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాం అంతే. ఏముంది సినిమా సరే పనండి, ఏముంది, దేవుడి దేవాలు ఆమెలో కూడా మంచి మార్పులు రావాలి. అవి ఇదివరలాగే ఐబొమ్మరు అవి వెనక సహాయం చెయ్యాలి. ఆ దేవుడు దయ వల్ల, ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి వల్ల మళ్ళీ ఐబొమ్మ రవి అన్న మీద ఏ కేసు లేకుండా పోవాలి. నిజంగా ఐబొమ్మ రవి అనే అతను నిజంగానే దేవుడే అయిన పేదవాళ్ళకి. కాబట్టి ఐబొమ్మ రవి అన్న చేసిన సేవలు అందరికీ వాడేసుకున్నారు అందరూ. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవి అన్న వల్ల ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి అన్నారు, అది కూడా అబద్ధమే. దయచేసి అవి కూడా మానుకోండి. లాస్ట్ ఆఖరిగా చెప్పేది ఒకటే, ఐబొమ్మ రవి అన్న నువ్వు రాదు అయినా కూడా అది లైట్కి వస్తుంది. నాకు తెలుసు, నా ఫోన్ అది 3 ఏళ్ళకి వాడుతున్నా. తెలీదా ఎవరికా మెంటలా?
ఐబొమ్మ రవి అన్న దేవుడు, దేవుడు మాకు పేదవాళ్ళకి దేవుడు. ఆయన చేసే సేవలు, పేదవాళ్ళు చేసే సేవలు నిజంగానే ఉచిత సేవలై, తల్లిదండ్రులు చేసేటువంటి సేవలై. లేకపోతే సినిమా టికెట్ ఏంది 500, 1000 రూపాయలు, 2000, 3000, 10,000. తీద్దాం చెప్పానా? వస్తున్నాడా మళ్ళీ? వస్తాడా మళ్ళీ?